ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు నసీరా బేగం. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మేము హిందీ విద్వాన్ బాధితులం సార్. మేము 2017 లో కొత్త జియో పాస్ అయింది. దానికి ముందు మేము హిందీ విద్వాన్ ప్రచార సభ ద్వారా మేము డిగ్రీలు చేసి ఉన్నాము. ఈ కొత్తగా జియో 25 అని చెప్పేసి 2017 లో కేసీఆర్ గారు తీసుకొచ్చి మా జీవితాన్ని నాశనం చేసేసి వెళ్ళిపోయారు. కేసీఆర్ గారిని ఎందుకు తీసుకొచ్చారో ఇప్పుడు అర్థమవుతుంది మాకు. అనవసరంగా ఆయన తీసుకొని రాకుండా తెలంగాణ రాకుండా ఉన్న బాగుండు అనిపిస్తుంది. తెలంగాణ వచ్చి రావడం వల్లే మాకు ఇలా జరిగిందేమో అని కూడా అనిపిస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఇలా కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చారు కరెక్టే, ఆయనకు నచ్చింది తీసుకొచ్చారు. కానీ దాని ముందు మేము చదివాము. మరి మా పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. మాకు ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చి మీరు ఈ లోపు డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకోమని చెప్పాలి, లేదా మీ వరకు ఎలిజిబిలిటీ అని చెప్పేసి చెప్పాలి. మాకు అలాంటిది ఏమీ చెప్పకుండా జీవో 25 తెచ్చారు, క్యాన్సిల్ చేసుకున్నారు. అంతా వాళ్ళ ఇష్టం ప్రకారమే జరిగిపోయింది. అంటే ఇప్పుడు దానిలో మీరు బాధితులా? అవును సార్. 25 ఏంటిదంటే అది ఈ హిందీ విద్వాన్ కి సంబంధించిన విద్వాన్ విశారద ప్రజలకు అర్థం కావాలని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. మీరు చెప్పే కాన్సెప్ట్ మాకు తెలుసు, కానీ ప్రజలకి ఇట్లా అర్థం కావాలి. దేనికి, ఎందుకు, ఎలా వస్తున్నారు, ఏ పరిస్థితి మీద వస్తున్నారు అని కరెక్ట్ గా వివరిస్తే ప్రజలకి ఇట్లా అర్థం అవుతుంది. జీవో 25 ద్వారా విశారద విద్వాన్ లాంటివి పనిచేయమని చెప్పేసి కొత్త జీవో తీసుకొచ్చారు సార్. కొత్త జీవో ద్వారా డిగ్రీ పీజీ ఉంటేనే చెల్లుతుందని చెప్పేసి చెప్పారు. మరి ఆ కొత్త జీవో తీసుకొచ్చినప్పుడు పాత జీవో ప్రకారం మరి వాళ్ళకి ఒక కట్ ఆఫ్ డేట్ కానీ లేదంటే ఒక టైం పీరియడ్ ఇచ్చి ఈ లోపు మీరు కంప్లీట్ చేసుకోమని కానీ చెప్పాలి. అలాంటిది ఏమీ లేకుండా కొత్త జీవో పాస్ చేశారు. మరి వాళ్ళే దాన్ని కూడా క్యాన్సిల్ కూడా చేశారు. క్యాన్సిల్ చేసి ఎక్స్పర్ట్ కమిటీ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది, రిజెక్టెడ్ అని చెప్పేసి. మరి ఎక్స్పర్ట్ కమిటీ అయినా మా గురించి ఆలోచించాలి కదా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కమిటీ క్యాన్సిల్ చేసేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మా గురించి ఆలోచించి వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి కదా అనేసి ఆలోచించాలి కదా. వాళ్ళు అది కూడా ఆలోచించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా మాలాగా 80% మంది, తెలంగాణలో 80% మంది మేమే ఉన్నాం సార్. రాకుండా బాగుండేదేమో. ఇలాంటి తెలంగాణ వచ్చి మమ్మల్ని కేసీఆర్ చాలా అన్యాయం చేసిపోయాడు. కనీసం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కనీసం ఈ సీఎం రేవంత్ రెడ్డి గారైనా మమ్మల్ని అర్థం చేసుకొని మా గురించి ఆలోచిస్తే మాకు ఒక అవకాశాన్ని కల్పించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాం సార్. బంగారు తెలంగాణ అనుకుంటే బతుకులే నాశనమైంది. అవును సార్, బంగారు తెలంగాణ తీసుకొస్తుందంటే మమ్మల్ని రోడ్ల మీదకి లాగి పడేశారు. మరి దారుణంగా ఇప్పుడు డిగ్రీలు చేసి కూడా మేము రోడ్ల మీద ఇలా తిరగాల్సి వస్తుంది. అందరితో పాటు చేసాం మేము కూడా, అయినా కూడా మమ్మల్ని కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పడేశారు. ఇప్పుడు పెన్షన్ల టైంలో మేము పోయి డిగ్రీలు పీజీలు ఎక్కడ చేసుకుంటూ కూర్చోవాలి సార్. కొత్త కొత్త యూనివర్సిటీలు తీసుకొచ్చి అందులో చేయండి ఇందులో చేయండి అని చెప్పేసి అని మమ్మల్ని అంటున్నారు. ఇప్పుడు మా పొజిషన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి న్యాయం చేయాలని. గతంలో కేసీఆర్ గారు ఎలాంటి న్యాయం చేయలేదు. కేసీఆర్ వల్లే మేము ఇలా రోడ్డున పడ్డాము. ఖచ్చితంగా కేసీఆర్ వల్లే ఇలా రోడ్డున పడ్డాము. కేసీఆర్ రాకుండా ఉంటే మాకు జీవో వచ్చేది కాదు, మేము ఇలా రోడ్డున పడి ఉండేవాళ్ళం కాదు. అందరూ హ్యాపీగా ఈ రోజు చదువుకునే వాళ్ళ ర్యాంక్ లో ఉన్నవాళ్ళు మేము జాబ్ లో ఎవరి స్వార్థం కోసం ఈ జీవో తెచ్చారో తెలియదు. ఆల్ ఓవర్ ఇండియాలో నడుస్తున్న ఈ ప్రాసెస్ మన తెలంగాణలో, ఒక్క తెలంగాణలో ఎందుకు ఇలా జరుగుతుంది? పక్క రాష్ట్రమైన ఆంధ్రలో మాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు హై లెవెల్ కి వెళ్ళిపోతున్నారు, హై క్యాడర్స్ కి వెళ్ళిపోతున్నారు, JLDL క్యాడర్స్ కి. మేము ఇంకా 2017 నుంచి ఇంకా పోరాడుతూనే ఉన్నాము. ఇంకెంతకాలం పోరాడాలి మేము? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించామంటే అందులో 90% నిరుద్యోగుల పాత్ర ఉంది సార్. నిరుద్యోగుల పాత్ర ఎందుకు రేవంత్ రెడ్డి గారు వచ్చేవాళ్ళు కాదు. ఆయన మీద అభిమానంతో మేము, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిమానంతో రేవంత్ రెడ్డి సార్ కానీ మేము గెలిపించుకున్నాము. కాబట్టి దయచేసి మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారు, చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ఆయన్ని కలుస్తాము ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి సార్ని కానీ మేము కలవాలి. మా ప్రాబ్లం ని ఆయన్ని సాల్వ్ అయ్యేదాకా ఆయన్ని కలుస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. ఎక్కడి నుండి వచ్చారు? సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. దేని పర్పస్ లో వచ్చారన్నా మీరు? సార్ మేము 2017లో వచ్చిన జీవో నెంబర్ 25 రద్దు చేయడం కానీ లేదంటే కట్ ఆఫ్ డేట్ తో దాన్ని మార్పు చేయడం కోసం కానీ అభ్యర్థించడానికి వచ్చాము సార్. ఇప్పుడు ఏంటంటే గురుకుల TGTలో 1:2లో మేము సెలెక్ట్ అయిన మేము అంటే 2017లో వచ్చిన జీవో నెంబర్ 25 కారణంగా మేము ఇన్ఎలిజిబిలిటీ అని చెప్పేసి మాకు ఇట్లా ఇన్ఎలిజిబిలిటీ అని రాసి పంపించారు వెరిఫికేషన్ లో 1:2 వరకు కానీ సార్ మాకు జీవో నెంబర్ 25 రద్దు చేయడం కానీ లేదంటే కట్ ఆఫ్ డేట్ తో ఈ డేట్ వరకు ఉన్న విద్వాన్ కానీ HPT కానీ యాక్సెప్ట్ చేయడం కానీ లేకపోతే మొత్తం అందరినీ విద్వాన్ కానీ హిందీ డిగ్రీలు చేసిన వాళ్ళందరినీ ఎలిజిబిలిటీ ఇప్పుడు ఇచ్చిన DSC కానీ లేకపోతే గురుకుల నోటిఫికేషన్ లో కానీ అందరినీ అర్హత తీసుకొని అందరి డిగ్రీల అర్హత తోటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు చూడాలని చూస్తున్నాం.